మీరు చూస్తే శ్రీలంక, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు కూడా, శ్రీలంకను కూడా దాటిపోయాం మనం ఇప్పుడు. శ్రీలంక 2,16,00,000, వాళ్ళ అప్పు 2,20,000 కోట్లు, అంటే రఫ్ గా 1,00,000. మన జనాభా 5 కోట్లు, మన అప్పు 8,50,000 కోట్లు, అంటే మన అప్పు ఒక మనిషి పైన 1,70,000. నలుగురుంటే 6,80,000. అంటే ఎవడు కట్టాలి ఈ డబ్బులు? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం ఇప్పుడు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం ఇప్పుడు. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం ఇప్పుడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం ఇప్పుడు. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం ఇప్పుడు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని అంటారు. మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు, ఆయన చెబుతాడు. దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు. వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా, జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది 3 ఎక్కువ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.